లోకా సువార్త 8వ అధ్యాయం అనుకోవచ్చు మనకి సరే. 8వ అధ్యాయము ఒకే సందర్భాన్ని 3 సువార్తలో చూద్దాం. చూడండి 22 నుంచి మనం చదువుకుంటా ఉంటే వారికి ఎలా ఉన్నారు చూడండి. 23వ వచనంలో ఎప్పుడైతే వాళ్ళతో కొట్టబడినప్పుడు వారు అంటే శిష్యులు వారు వెళ్ళి చూడగా ఆయన నిద్రించాను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి ధోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. అపాయకరమైన స్థితిలో, నిగ్రహం కూడా అపాయకరమైన స్థితిలో ఉందేమో. ఒకవేళ అపాయకరమైన స్థితిలో ఉన్నా నీ గృహంలో క్రీస్తున్నాడు కనుక ఖచ్చితంగా నీవు సంరక్షించబడతావు, రక్షింపబడతావు. ఆలోచించే ఆ ధోని అంటే అపాయకరమైన స్థితిలో ఉందంట. గనుక ఆయన ఎదుగు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయన లేపిరి. చూడండి 3 సువార్తల్లో ఒకే సందర్భాన్ని చూసాం మనం. దీని ద్వారా మనకి ఏమర్థం అవ్వాలి? దీని ద్వారా మనకి ఏమర్థం అవ్వాలి? ఆ ధోనిలో క్రీస్తున్నాడు కాబట్టి అపాయకరమైన కానీ ఏమీ భయపడాల్సిన పరిస్థితి లేదు. ఆ ధోనిలో క్రీస్తున్నాడు కానీ నీవు నశించిపోవు, నువ్వు రక్షింపబడతావు, హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం క్రైస్తవ గృహంలో ఉన్న నీ గృహంలో క్రీస్తు కనుక ఉంటే ఖచ్చితంగా నువ్వు రక్షింపబడతావు, ఆదుకొనబడతావు, నీవు ఎన్నటికి కూడా నశించిపోవు. వాగ్నాలో క్రీస్తున్నాడో నీ గృహంలో క్రీస్తున్నాడా ఆలోచించే. శిష్యులు నావలో క్రీస్తున్నాడో వారికి ఏ తెగులు ఏ భయము లేదు. వారు అవిశ్వాసాలుగా ఉన్నా కానీ ఆ ధోనిలో ఆ సందర్భాన్ని బట్టి వారు విశ్వాసము పెరుగుతుంది కానీ తరిగిపోతుంది. ఎందుకంటే మరి కళ్ళని చూస్తారు, ఫిక్స్ అయిపోయారు. నీళ్ళు వచ్చేస్తాయి నామలోకి, మునిగిపోతాం, నశించిపోతాం, చనిపోతాం, నువ్వేంటి పడుకున్నావు ప్రభువా, నీకు భయం లేదా అని అడిగినప్పుడు వారికి విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే ఆ మాట అనరు. కానీ ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఎప్పుడైతే ప్రభువు లేచి గద్దించాడో ఈయన ఎవరో సముద్రమో ఈయన మాటలకే లోపడ